ఓం నమః. పరీక్షక మహాశైలకు, ప్రియ ఆత్మబంధువులకు నమస్సుమాంసరి. కిషోర్ గారు రాజమండ్రి నుంచి ఒక వీడియోని పంపించారు. ఆ వీడియో సారాంశం మీకు చూపిస్తాను, చూడండి. సిరాజ్ రహమాన్ వీరు అంతకుముందు వేదాలలో అల్లా ఉన్నాడని, వేదాలలో ముహమ్మద్ ఉన్నాడని, వేదాలలో కాబా అని తన ఇష్టం వచ్చినటువంటి విధముగా హైందవ భారతీయ సోదర సోదరీమణులను, అటు ముస్లిం సోదరులను తనకొచ్చిన భాష్యంతో చెప్పి వక్రీకృతం చేస్తున్నాడు. ఈయన చెప్పినటువంటి విషయాలు మీరు ఎవ్వరూ నమ్మకండి. అతను ఏం చెప్పుతున్నాడో మీకు అతని వర్షం ద్వారా మీకు వినిపిస్తాను, చూడండి. సూర్య తౌబా నంబర్ 9 ఆయత్ నంబర్ 5ని ఎక్కువగా వీరు ప్రచారం చేస్తూ ఉంటారు. అదేంటంటే, నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ఈ ముష్రికులను ఎక్కడ కనబడితే అక్కడ చంపండి, వీరిని ముట్టడించండి, నిర్బంధించండి అని డైరెక్ట్గా ఖురాన్ ఆయత్ ఉంటుంది. ఈ ఆయత్ని చాలామంది వరల్డ్స్ ఆఫ్ ఫత్వాలో కూడా అరుణ్ షూరి దీన్ని కోట్ చేశాడు. ఈరోజు ఎంతమంది అయితే విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు ఉన్నారో ఈ ఆయత్ని ఎక్కువగా కోట్ చేస్తుంటారు. ఇస్లాం విమర్శకులు ఎంతోమంది పుస్తకాల్లో కూడా రాశారు. అయితే నిజంగా నేను కొన్ని విషయాలు చెప్తాను, ఆ విషయాలు చెప్తే మీరంతా ఆశ్చర్యపోతారు. ఉదాహరణకి మనం యజుర్వేదం నుండి మనం మొదలు పెడతాం. హిందూ మత గ్రంథాలను మనం చూసినట్లయితే యజుర్వేదం 13వ అధ్యాయం 12వ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే, మీ శత్రువుల్ని చంపి బూడిద చేయండి అని డైరెక్ట్గా మీరు పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. యజుర్వేదం 13వ అధ్యాయం 12వ మంత్రంలో మీ శత్రువుల్ని చంపి బూడిద చేయండి అంటే మేము ఎలా అర్థం చేసుకోవాలి? యజుర్వేదం 13వ అధ్యాయం 13వ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే, మీ శత్రువుల్ని చంపివేయండి. వారు మీ బంధువులైనా సరే, మీ స్నేహితులైనా సరే, అపరిచితులైనా సరే వారిని చంపి కాల్చేయండి అని యజుర్వేదంలో ఉంది. 13వ అధ్యాయం 13వ మంత్రం. నేను ఏం చెప్తున్నారో గమనించండి. ఖురాన్లోను అత్ తౌబా 9:5లో నిషిద్ధ మాసములు గడిచిన తర్వాత మీ శత్రువులను చంపండి అన్నది అని చెప్తున్నారు. ఇక్కడ మీరు కొంచెం అందరికీ వివరించి చెప్తాను. ముష్రిక్కులు వీళ్ళెవరు అంటే, ఈ ముష్రిక్కులు ఒక తెగవారు. వీరు అల్లాని నమ్మరు, అల్లాని దేవుడిగా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. అందుచేత ఈ ఇద్దరికీ కూడా, అంటే అల్లాని నమ్మినటువంటి వారు, అంటే అల్లాని విశ్వసించినటువంటి వారు, అల్లాని విశ్వసించినటువంటి వారు, నమ్మిన వారు, నమ్మలేని వారు, రెండు వర్గాలుగా చీలికిపోయింది ఈ ముస్లిం వర్గంలో. ఇలాగ నమ్మలేనటువంటి వారిని ముష్రిక్కులు అని ఆ తెగవారిని వీరు పిలుస్తూ ఉంటుంటారు. వాళ్ళని చంపమని చెప్పేసి ఇక్కడ అత్ తౌబా 9:5లో కనబడుతున్నది. ఈయన గారు ఇక్కడ మీరు పాయింట్ క్యాచ్ చేయండి. ప్రియ ప్రేక్షక మహాశయులు, ఎవరెవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, దీని ముందు ఈ సిరాజ్ రహమాన్ పంపించిన వీడియోని మీరు చూసే ఉంటారు. మీకు క్లిప్పింగ్స్ ఇస్తున్నాను, చూడండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి? అల్లాని విశ్వసించినటువంటి వారు ఒక వర్గము, అల్లాని విశ్వసించినటువంటి వారు ఒక వర్గము, రెండు వర్గాలుగా ఇక్కడ ఉన్నది. ఎవరైతే అల్లాని విశ్వసించకుండా ఉన్నారో వాళ్ళు ముష్రిక్కులు, అదొక తెగ. వాళ్ళని చంపమని ఇక్కడ ఖురాన్లో డైరెక్ట్గా ఈ వాక్యాలు కనబడుతున్నవి. ఇవి ఎవరు చెప్పారు అంటే అల్లాయే చెప్పినట్టుగా ఇక ముందు మనకి చాలా మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈయన గారు? ఈ యజుర్వేదం మీరు పెన్ను పేపర్ తీసుకోండి, రాసుకోండి, మీరు మేమే అర్థం చేసుకోవాలి చెప్పండి అని తను ఒక ద్వేషాన్ని తను ఎంతో ఖచ్చితంగా తన సత్యం అన్నట్టుగా చెప్తూ ప్రజల్ని అటు ముస్లిం సోదరుని వంచిస్తున్నాడు, ఇటు హిందూ సోదరులను సంస్థని క్రియేట్ చేసేస్తున్నాడు. వేదాలలో యజుర్వేదము 13వ అధ్యాయము 12 మంత్రం చూపించాడు ఈయన. అదే 13వ అధ్యాయము 13వ మంత్రం కూడా చెప్తున్నారు. ఆ 13వ అధ్యాయం 12, 13 మంత్రాలలో ఏమనుంది? మీరు పెన్న పేపర్ రాసుకోండి, నోట్ చేసుకోండి అని చెబుతూ, చంపండి, కాల్చి బూడిద చేసేసేయండి, మీ శత్రువులైనా, మీ మిత్రులైనా, లేక బంధువర్గానైనా, మీకు అపరిచితులైనా సరే, ఎవరైనా సరే అని అక్కడ చెప్తూ హిందువులలో అక్కడ హిందూ
ఫిలాసఫీ వేదాలలో ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఓకే, యాక్సెప్ట్ చేస్తాం. ప్రియాత్మ బంధువులు, ఇక్కడ సత్యాన్ని గ్రహించండి. అత తౌబా యొక్క అక్కడ ఇంకా కొన్ని మీకు చూపిస్తాను. ఏమున్నది? ఈ ముష్రికులు అనేటటువంటి వారు అల్లాని వీళ్ళు దేవుడిగా వీళ్ళు స్వీకరించలేదు. ఒకటి. మరి ఈ వేదాలలో 13వ అధ్యాయం 12వ మంత్రం కానీ 13వ అధ్యాయం 13వ మంత్రం కానీ అక్కడ ఏమని ఉన్నది? పరమాత్మను నమ్మలేనటువంటి వారిని పరమాత్మ డైరెక్ట్గా వీళ్ళు నన్ను నమ్మలేదు, వీళ్ళని చంపేయండి, కాల్చేయండి, బూడిద చేసేయండి, నీ బంధువులైనా మీ మిత్రులైనా మీ సంబంధికులైనా మీకు అపరిచితులైనా అని ఉన్నదా? ఈయన గారు ఎలా వంచిస్తున్నాడో చూసారా? వేదాలలో ఏమని ఉన్నదో అది వివరించకుండా మర్మం పెట్టి ప్రజల్ని ఇక్కడ ముస్లిం సోదరుల్ని వంచిస్తూ మాటల ద్వారా ఇక్కడ చెప్పుకొని వస్తున్నాడు. ఇప్పుడు వేదాలలో ఏమనుందో మీకు చూపిస్తాను, చూడండి. 13వ అధ్యాయము 12వ మంత్రము చూడండి. ఈ 12వ మంత్రానికి పదార్థము భావార్థము రెండు మీకు వినిపిస్తాను. అగ్నే తేజోవంతుడు సభాధ్యక్ష, నీవు రాజధర్మమునందు ఉత్తిష్ట, ఉన్నతిని పొంది ధర్మాత్మల ప్రతి కొరకు ఆత్మనిష్వ సుఖములను విస్తరింపజేయము. తిగ్మ హేతే, తీవ్రముగా దండించు రాజపురుష, అమిత్రాన్ ధర్మద్వేషులకు శత్రువులను న్యోషతాత్ నిరంతరము కాల్చివేయుము. సమిధాన సమ్యక్ తేజోవంతులారా, యహ యమడు నహ మా యొక్క అరాతిం శత్రునకు ప్రోత్సాహము చక్రే కలిగించును, తం వానిని నీచ దశయందు పడవేసి శుష్కం ఎండిపోయిన అతసం కాష్టము నా వలే దక్షి కాల్చివేయము. భావార్థం: ఈ మంత్రమందు ఉపమాలంకారము గలదు. రాజు మొదలగు సభాజనుల ధర్మము వినయములతో కూడి జలము వలె మిత్రులకు శీతలత్వమును ప్రసాదించుచు అగ్ని వలె శత్రులను భస్మమనర్చవలెను. చాటుగా నుండి శత్రులను ఉసిగొల్పు నీచుని దృఢ బంధనములచే బంధించి నిష్కంటకముగా రాజ్యమేలవలెను. ఈ మంత్రం ఎవరికి బోధిస్తున్నారు? అల్లాని నమ్మిన వాడినా? ఇక్కడ వేదాలు వచ్చాయి కాబట్టి ఇంకా అల్లా ప్రసక్తి లేదు. ఇక్కడ పరమాత్మే, వేదాలలో పరమాత్మ ఉంది. అల్లా అంటే వేదాలు ఎక్కడా లేదు. అంతకుముందు నేను వీడియో పెట్టండి, చూడండి, పోస్ట్ మీకు తెలుస్తుంది. పరమాత్మని నమ్మినటువంటి వాళ్ళ గురించి, పరమాత్మను నమ్మలేనటువంటి వాళ్ళ గురించి ఈ మంత్రాన్ని బోధించిందా? లేక ధర్మానికి, రాజ్యానికి, రాజుకి, ప్రజలకి సంబంధించి బోధించిందా అని పరిశీలిస్తే, రాజు ప్రజలని ధర్మబద్ధంగా పాలించుట గురించి, ధర్మానికి రాజ్యానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా సంఘద్రోహులు, రాజద్రోహులు, శత్రువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కాల్చమని, చంపమని బోధించింది, చెప్పింది మంత్రం. ధర్మాత్ముల గురించి చెప్పింది. అంతేగాని పరమాత్మని నమ్మలేనటువంటి వాళ్ళని, పరమాత్మని విశ్వసించనటువంటి వాళ్ళని కాల్చివేయండి, బూడిద చేసేయండి, శత్రువులైనా మిత్రులైనా మీ సంబంధికులైనా అని చెప్పలేదే, అపరిచితులైనా అని చెప్పలేదే. రాజ్యానికి, ప్రజలకి, ధర్మానికి విరుద్ధంగా నడిచినటువంటి వాళ్ళని చంపండి, శత్రునాశనం చెయ్యండి అని ఈ మంత్రం బోధించింది. మరి ఈ సిరాజ్ రెహమాన్ గారు ఏమంటున్నారు? మళ్ళీ ఒకసారి క్లిప్పింగ్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఈ మాటల్లో ట్విస్టింగ్ చూడండి, మాటల్లో ట్విస్టింగ్. వేదాలలో శత్రునాశనం అంటే రాజు రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఆ ప్రజలకి, ధర్మాత్ములకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా
వాళ్ళని ఆ సుఖ సంతోషాలతోటి ఆనందమైన జీవనం సాగించడానికి వేదము ఆ మంత్రము రాజుకు బోధించింది. ఈయన ఏ విధంగా వక్రీకరించాడో ఒకసారి చూడండి. వేదాలలో శత్రువుని కాల్చివేయండి, బూడిద చేసేసేయండి, సంహరించండి, చంపండి అని ఇక్కడ ఆ మూల విషయం మరుగున పెట్టి ఈయన చెప్తున్నాడు. ఇప్పుడు వినేటటువంటి వారు, ఆహా, వేదాలు నిజంగా అలా చంపేమన్నారా, బూడిద చేసేయమన్నారా, కాల్చేయమన్నారా అని మీరు మాయాజాలంలో పడిపోతారు వినేటటువంటి వాడు. ఇదన్నమాట ఈయన ట్విస్టింగ్. సరే, ఒకసారి మళ్ళీ ఆయన వర్షం ఎలాగుందో ఒకసారి మళ్ళీ మీకు వినిపిస్తాను, చూడండి. నిజంగా నేను కొన్ని విషయాలు చెప్తాను, ఆ విషయాలు చెప్తే మీరంతా ఆశ్చర్యపోతారు. ఉదాహరణకి మనం యజుర్వేదం నుండి మనం మొదలు పెడతాం. హిందూ మత గ్రంథాలను మనం చూసినట్లయితే యజుర్వేదం 13వ అధ్యాయం 12వ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే, మీ శత్రువుల్ని చంపి బూడిద చేయండి అని డైరెక్ట్గా మీరు పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. యజుర్వేదం 13వ అధ్యాయం 12వ మంత్రంలో మీ శత్రువుల్ని చంపి బూడిద చేయండి అంటే మేము ఎలా అర్థం చేసుకోవాలి? నైనా సిరాజ్ రెహమాన్ గారు, మీరు ఎలాగో అర్థం చేసుకోవాల్సిన లేదు, కానీ ఎలాగైతే వేదాలలో ఉన్నదో అలాగే అర్థం చేసుకోండి చాలు. మీ శత్రువుని బూడిద చేసేయండి, కాల్చేయండి అని ఉంది కదా. ఇక్కడ శత్రువులు అనేటప్పటికి ఎవరు శత్రువులు అయ్యారు ఇక్కడ, అది అర్థం చేసుకోండి చాలు. అదే విషయాన్ని మీరు వ్యాఖ్యాన రూపంలో ప్రజలకు చెప్పండి చాలు. కానీ నీ వర్షంలోనూ మర్మం పెట్టి చెప్తున్నా వాళ్ళందరికీ కూడా. శత్రువులు ఎవరు శత్రువులు అయ్యారు ఇక్కడ? ఇక్కడ వేదం ఏమని చెప్పింది? ప్రజలకి, ఎవరైతే రాజుకి, రాజధర్మానికి, ధర్మాత్మకు విరుద్ధంగా సంఘ ద్రోహులు ఎవరైతే ఉన్నారో, శత్రువులు ఎవరైతే ఉన్నారో, రాజు రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ప్రజలకి, ధర్మానికి చక్కగా 4 విధాలుగా రాజ్య పరిపాలన విధుల్ని శాసనం చేసేటప్పుడు ఎవరైతే శత్రువులుగా తయారవుతున్నారో, సంఘ ద్రోహులుగా తయారవుతున్నారో, రాజద్రోహులుగా తయారవుతున్నారో, ఇలాంటి వారిని సంహరించాలి. ఎందుచేత రాజ్యము, పరిపాలన వ్యవస్థ సుభిక్షముగా సాగాలి, ధర్మాత్ములు ఆనందంగా జీవించాలి, ప్రజలు ఆనందంగా జీవించాలి. అందు గురించి సంఘద్రోహ విద్రోహ శక్తులు, సంఘద్రోహ శక్తులు, శత్రువులు, తర్వాత దుష్ట క్రియలు చేసేటటువంటి వారు, రాజద్రోహానికి పాల్పడేటటువంటి వారు, వీళ్ళనే సంహరించండి, కాల్చివేయండి, మీరు చెప్పిన ప్రకారంగా బూడిద చేసేయండి అని ఉన్నది. ఎందుకున్నది? రాజ్యము సుభిక్షముగా సాగడానికి. మనం ఏమని చెప్తున్నాను ఆయన సిరాజ్ రెహమాన్ గారు? ఇదన్నమాట. ముస్లిం సోదరులు, హిందూ సోదరులు, ఇతగాడు చెప్తున్నటువంటి వర్షంలో ఆ మర్మాన్ని గ్రహించండి. వేదాలలో ఎక్కడా కూడా పరమాత్మని విశ్వసించకపోతే చంపండి, కాల్చివేయండి, బూడిద చేసేయండి, మిత్రుల్ని చూడకండి, బంధువుల్ని చూడకండి, తర్వాత ఇతరుల్ని అపరిచితులను చూడకండి అని ఎక్కడ చెప్పలేదు బాబు సిరాజ్ రెహమాన్ గారు. అలా ఎక్కడ చెప్పలేదు. అయ్యా ముస్లిం సోదరులు, హిందూ సోదరులు, వేదాలలో ఆ విధంగా ఉండవు. ఇతను మర్మం పెట్టి చెప్తున్నాడు, ఇతని మాటలు నమ్మకండి. ఇది 12వ మంత్రం కదా. ఇంకా యజుర్వేదం 13వ మంత్రం చెప్పాడు, ఋగ్వేదం కూడా చెప్పాడు. అవి కూడా మీకు వినిపిస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది. అది ఏం చెప్పాడు ఈయన గారు, అది మీరు చూద్దరు. కానీ ఇంతవరకు ఇది చాలు, అసలు అర్థం చేసుకోండి. మళ్ళా అందరికీ నమః సమాంజలి. సత్యాన్వేషకులు, నా ప్రియ ఆత్మబంధువులు, ముస్లిం సోదరులు, తర్వాత హిందూ నా ఆత్మీయ సోదరులు అందరూ కూడా సత్యాన్ని గ్రహించండి. వేదాలలో ఈయన గారు చెప్తున్న వర్షనం ఒక్క మంత్రము కూడా కనబడదు, హాఫ్ మంత్రము కనబడదు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోండి. నెక్స్ట్ ఈయన గారు చెప్పింది ఇంకా 13 ఉంది, ఇంకా ఋగ్వేదం అంటున్నారు, ఇంకా అధర్వేదం అంటున్నాడు. అందులో ఏమున్నాయో కూడా మీకు సీరియల్ గా ఇవన్నీ పెట్టి చూపిస్తాను. సత్యాలు మీరే తెలుసుకోండి. ఓం నమః.